హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయిపోయిందండి వీడియో అప్లోడ్ చేసి, దాదాపు నెల రోజుల పైన అయిపోయిందనమాట. ఎందుకంటే నాకు మొబైల్లో ఎక్కువ ఉండడం వల్ల డ్రైయర్స్ అయిపోతున్నాయండి, చాలా పెయిన్ వస్తున్నాయి అనమాట. రెడ్గా అయిపోతున్నాయి. అలాగే కంట్లో ఇసుకపోస్తే ఎట్లా ఉంటుందండి, అలా ఉంటున్నాయి అనమాట. అందుకోసమని ఒక 1 మంత్ లాంగ్ వీడియో బంద్ చేశాను. కాకపోతే షార్ట్స్ పెడుతున్నానులేండి. లాంగ్ వీడియోస్ అంటే ఎక్కువసేపు మొబైల్లో ఉండాల్సి వస్తుందండి, అందుకని. నేను ఒక శారీ పెయింటింగ్ స్టార్ట్ చేశాను అనమాట అండి. దానికి ముందు ఎన్ని హంగామా చేశానో అవన్నీ వేస్ట్ అండి, చాలా వేస్ట్ అనమాట. మీరు మాత్రం చేయొద్దు, అందుకే నేను చూపిస్తున్నాను అనమాట. నేను చెప్పిన విధంగా చేసుకుంటే మీరు చాలా సింపుల్గా, అసలు రేపొద్దున ఫంక్షన్ అంటే ఇవాళ వేసుకుని కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. అంత బాగుంటుందండి. నేనైతే ఫస్ట్ లైన్ మామూలుగానే ఈ మెలుకుల ముగ్గులు రావండి నాకు. మామూలుగా డిజైన్స్ అయితే వచ్చు, కానీ ఈ మెలుకుల ముగ్గు అంత పర్ఫెక్ట్గా రావన్నమాట. గుర్తు కూడా ఉండదు అనమాట. మళ్ళీ చుక్కలు పెట్టడం కూడా చాలామందికి లైన్గా పెట్టడం రాదు కదండి. అందుకని స్కేల్తో ఒక లైన్ గీసుకొని దాని మీద చుక్కలు పెట్టుకొని అలాగా మళ్ళీ దాని మీద ఇది ట్రేస్ తీసుకొని మళ్ళీ దాని మీద శారీ మీద ట్రేస్ తీసి అవన్నీ చేశాను అనమాట. అవన్నీ వేస్ట్ అండి. ఎందుకంటే ఈ మెలికల ముగ్గు కదండి, శారీ మనము మంచిగా లాగి ఎలా పెడతాము, ఫ్రేమ్ పెడతాం కదండి, అప్పుడు వంకర టింకర్ వచ్చేస్తుంది అనమాట. వంకరగా టింకర్గా వచ్చేస్తుంది, మనకి చూడటానికి అంత లుక్ బాగుండదు అనమాట. మనం ముగ్గు వేసేది మెలిగల ముగ్గు, అది మళ్ళీ వంకర టింకర్గా అసలే అంతంత మాత్రం వచ్చే ముగ్గుని మళ్ళీ వంకర టింకర్గా వస్తే అసలు లుక్ బాగుండదు కదండి, అస్సలు బాగోలేదు కదా, అసలు బాగోదు కదా. అందుకోసమని ఇవేమీ అవసరం లేదండి. జస్ట్ ఒక్క లైన్ గీసుకొని దాని మీద చుక్కలు పెట్టుకొని దాని మీద మనం వేసేసుకుంటూ ఉంటే సరిపోతుంది అనమాట. ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుందా, చాలా లైట్గా ఉంది, వైట్ మీద కనిపించట్లేదు. అంటే చుక్కలు పెట్టుకొని మంచిగా స్క్వేర్గా రావాలి ఆ ముగ్గు అని చెప్పేసి అలా ట్రై చేశాను అనమాట. అదంతా వేస్టేనండి. నేను సగం చీర పైనే అలా వేసాను, కానీ నాకు సాటిస్ఫాక్షన్గా లేదనమాట. ఎంత కష్టపడి వేస్తున్నాను, ఎంత కష్టపడి చేశాను, అసలు సాటిస్ఫాక్షన్గా లేదు అని అనుకుంటూ ఉన్నాను. ఇంక అందుకే నేను ఏం చేశానంటే ఒక 2-3 టైమ్స్ మామూలుగా పేపర్ మీద ట్రై చేశాను, చుక్కలు పెట్టేసుకుని లైన్లో చుక్కలు వచ్చేలాగా. అలాగే ఈ మెలికల ముగ్గు ఎలా కలపాలి అనేసి మంచిగా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేశానండి. ప్రాక్టీస్ చేసి అప్పుడు మనకి కట్టు చెంగు ఉంటుంది చూడండి, అక్కడ ఒకసారి వేసి చూశాను అనమాట. అంటే లైన్లో వస్తుందా లేదా అని. ఇంకా వస్తుంది అనమాట, నీట్లీగా వస్తుంది. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. నేను ఏమంటారు, ట్రేస్ చేయలేదు, ఏం చేయలేదు, డైరెక్ట్గా చుక్కలు పెట్టేశాను, అలాగే వేసేస్తున్నాను అనమాట. మనం చాక్ గీస్తే ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుందండి. మీరు ఏం భయపడక్కర్లేదు, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. కాకపోతే ముందైతే ప్రాక్టీస్ చేయాలండి. ఒక పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి. పేపర్ అనుకోండి వేస్ట్ పెద్ద అనిపించదు కదా, న్యూస్ పేపర్ మీద అయినా ప్రాక్టీస్ చేయొచ్చు. వైట్ పేపరే మళ్ళీ కొని తీసుకురావాలి అని ఏముండదండి. మంచిగా చుక్కలు పెట్టేసుకొని కొంచెం డార్క్ కలర్ వైట్ పేపర్, మనకి న్యూస్ పేపర్ కలర్ ఉంటుంది కదండి, కలర్స్ కింద ఉంటుంది కదా, దానిపైన కనిపించేది ఇలాగ డార్క్ కలర్ది ఏదైనా తీసుకుని, రెడ్ కలర్ది అలా బ్లాక్ కలర్ది తీసుకుని ట్రై చేయండి, మంచిగా వస్తుందండి. ప్రాక్టీస్ చేసిన తర్వాత వేయండి, చాలా ఈజీగా వేసేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు అండి. ఇది ఎందుకు ఎలాగ చెప్తున్నానంటే, ఇలాంటి డిజైన్స్ చాలా తొందరగా ఆరిపోతున్నాయండి. దీనికి షేడింగ్ అవసరం లేదు, ఇంకా వేరే మనకి ఇంకా స్ట్రోక్స్ కానీ ఏమీ అవసరం లేదనమాట. కానీ లుక్ మాత్రం చాలా బాగుంటుందండి. కొంచెం డిఫరెంట్గా, ట్రెడిషనల్గా, ఇండో వెస్ట్రన్గా కూడా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే కుందన్స్ అవి అంటిస్తాం కదా, అందుకనమాట. దీనికి సపరేట్గా మళ్ళీ బార్డర్ ఎందుకు అన్నట్టు నేను ఇలాగా మనకి గోటాపట్టి బార్డర్ ఉంటుంది చూడండి, ఆ షేప్లో ఇలాగా వేసేసాను అనమాట. బోర్డర్తోనే చాలా బాగా వచ్చిందండి. ఇప్పుడు బార్డర్ చూపించాను కదా, ఇప్పుడైతే నేను మా బంచెస్ కింద వేసానండి ఒక ముగ్గు. ఆ ముగ్గు చూపిస్తున్నాను. ఇది కూడా నేను ట్రేస్ తీయలేదండి, మంచిగా ట్రేస్ తీసుకోకుండానే జాగ్రత్తగా, అంటే నేను ఇంతకుముందు ప్రాక్టీస్ చేశాను కదండి, చుక్కలు కూడా లైన్లో పెట్టడం నాకు రాదండి. వంకర టింకరగా ఒకటి చిన్నది ఒకటి పెద్దది అలా వచ్చేస్తుంది. మనలో చాలామంది కూడా ముగ్గులు పెట్టినప్పుడు అలాగే పెడుతూ ఉంటాం కదా, అసలు లైన్గా రాదు. అందుకని అది కూడా లైన్లో పెట్టడం ప్రాక్టీస్ చేశానండి. ఏమన్నా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుందండి. దాని పేపర్ మీద ప్రాక్టీస్ చేసిన తర్వాత అలాగే నేను కట్టు చెంగులోనే ప్రాక్టీస్ చేశాను ఇది కూడాను. ఎందుకంటే మనకి ఇది స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉంటుంది అనమాట. నేను తీసుకున్న డిజైన్ స్ట్రైట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి, కొంచెం మెలికలు కూడా ఉంటాయి అన్నమాట. మెలికలు మనకి జనరల్గా పెయింట్తో తిప్పడం కొంచెం కష్టం అవుతుంది. చాక్పీస్తో అంటే ఒకవేళ ఎక్కడైనా తప్పు ఉంటే తుడిపేసి వేసుకుంటాం, పెయింట్ అయితే చాలా కష్టం కదండి. ఒకసారి పెయింట్ పడిందంటే పోదనమాట.
క్లాత్ మీద పెయింట్ పోవాలంటే చాలా కష్టం అండి. నేను చాలామంది అడిగానండి, పెయింట్ వేసే వాళ్ళని చాలామందిని అడిగాను. అసలు అక్కడక్కడ అంటుకుపోతూ ఉంటుంది కదా, అవి ఎలా పోతాయో కొంచెం చెప్పండి అని అంటే అసలు ఎవరికి తెలీదు అంటూనే ఉన్నారండి. కాకపోతే ఒక్కరు మాత్రం నెయిల్ పాలిష్ ఒకసారి ట్రై చేయండి అని అన్నారనమాట. ఎందుకంటే ఈ శారీకి నాకు ఈ కలర్ అక్కడక్కడ అంటుకుపోయిందండి. 2-3 ప్లేసెస్ దగ్గర అక్కడక్కడ అంటుకుపోయిందనమాట. అందుకోసమని అడిగాను. నెయిల్ పాలిష్ ట్రై చేయమన్నారు కానీ నేను ట్రై చేయలేదు. ఎందుకంటే అర్జెంట్ అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళకి పంపించేశాను అనమాట. నేను వాళ్ళకి చెప్తాను, ఇది మా ఫ్రెండ్దేనండి శారీస్, వాళ్ళకి చెప్పాలన్నమాట. నేను ఇంకా చెప్పలేదు వాళ్ళకి. శారీ అయితే పంపించేసానులేండి, ఎందుకంటే వాళ్ళ తమ్ముడు వస్తున్నారనమాట అండి. వాళ్ళకి ఇచ్చి పంపించేస్తే హ్యాపీగా వెళ్ళిపోతుంది కదా అన్నట్టు. ఎందుకంటే ఇంతకుముందు ఒకటి ఇలాగే శారీ, బ్లౌజు, అలాగే మా చెల్లి వాళ్ళ పాపకి డ్రెస్ కూడా డిజైన్ చేసి పంపించాను. అది ఏమో మిస్ అయిపోయిందండి. ఇంత కష్టపడి చేసి మళ్ళీ మిస్ అయిపోతే చాలా బాధ అనిపిస్తుంది కదా. డబ్బులు ఇచ్చారులేండి, కాకపోతే అది మనం కష్టపడి చేసింది, అంత డిజైన్ చేసింది మళ్ళీ పోయింది. డబ్బులు వస్తాయిలేండి, మళ్ళీ అంత కష్టపడి చేయాలి కదా మళ్ళీ మొత్తం అంతాను. అందుకోసమని చాలా బాధ అనిపించింది. అందుకనే వాళ్ళు వస్తున్నారంటే ఇమ్మీడియట్గా మంచిగా ఫాస్ట్గా చేసేసి ఇచ్చేసాను అనమాట. మనకి హ్యాండ్ ఇచ్చేసాం అనుకోండి, అంత ప్రాబ్లం అనిపిస్తుంది కదా, టెన్షన్ కూడా అనిపించదు. అందుకోసమని చాలా ఫాస్ట్గా అవ్వాలని అందుకని నేను ట్రేస్ కూడా తీసుకోలేదన్నమాట. ఇవి ట్రేస్ తీసుకుని అవన్నీ మళ్ళీ వేసుకొని ఇది వంక టెంకర్ వస్తుంది సరి చేసి అలా వేసుకునేటప్పటికి చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకోసమని ఏం చేశానంటే ట్రేస్ చేయకుండా అసలు వస్తుందా రాదా అని ట్రై చేశానండి. అందుకని నాకు ఇంత పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. మీరు కూడా అందుకే మంచిగాను ఒక 2-3 టైమ్స్ ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, ఎవరికైనా వచ్చేస్తుంది. అది ట్రై చేసి, లేకపోతే మీకు నచ్చినది ఈజీగా ఉండేదే ఇలాంటి ముగ్గులు ఏమైనా సెలెక్ట్ చేసుకోండి. చిన్న అయినా పర్వాలేదు, చిన్న బుటీస్ అయినా పర్వాలేదు, చాలా బాగుంటున్నాయండి. ఇప్పుడు మళ్ళీ ఇవి మెలికల ముగ్గులు ట్రెండ్ అవుతున్నాయి కదా. నేను 4-5 శారీస్ కూడా పేజెస్లో చూశాను అనమాట, ఇలాగ మెలికల ముగ్గువి. ఇప్పుడు ఖాదీ కాటన్ శారీస్ ఇప్పుడు మరీ ట్రెండ్ అవుతున్నాయి కదండి, వాటి మీద ఇలాగ చిన్న కాలమ్స్ అంటే మెలికల ముగ్గులు వేసి వస్తున్నాయి అనమాట అండి. అవి ఏకంగా 900, 1000, 1200 అలా ఉంటున్నాయి అనమాట. అంటే క్వాలిటీని బట్టి ఉంటున్నాయి అనమాట. ఇలా ఏదైనా ప్లెయిన్ శారీ తీసుకుని ఇలా వేసుకున్నాం అనుకోండి, మన హ్యాండ్స్తో మనం వేసుకున్నాం, మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చాలా లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఎవరైనా ట్రై చేయండి, ఇంతకుముందు ఎవరైనా ట్రై చేసి ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. ఈ శారీకి అయితే నేను ఫస్ట్ చాలా కష్టపడ్డాను, చాలా ఫీల్ అయ్యాను. ఎందుకంటేనండి అది ట్రేసింగ్ చేసి వేస్తుంటుంటే ఆ వంకటింకరగా వస్తుంది కదా, అనవసరంగా ఒప్పుకున్నానా అన్నట్టు కూడా అనిపించింది అనమాట. అయ్యో వద్దని, నాకు రాదు కదా, వద్దని చెప్పాల్సిందే, నేను వేనని చెప్పాల్సిందే అని అనుకున్నాను. కానీ ఎందుకు రాదు అని చెప్పేసి ట్రై చేశాను అనమాట. కానీ భలే వచ్చిందండి. లాస్ట్కి అయితే నాకు చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది. శారీ మొత్తం వేసేయాలని అనిపించింది అనమాట. మళ్ళీ వాళ్ళు ఏమనుకుంటారు, మొత్తం అంతా వేస్తే చాలామందికి ఇష్టం ఉంటుంది, చాలామందికి ఇష్టం ఉండదు కదండి. అంటే కొంతమందికి సింపుల్గా ఇష్టం, కొంతమందికి నిండుగా ఉంటే ఇష్టం కదా. అలాగా ఏమో ఇష్టం ఉంటుందో లేదో అన్నట్టు నేను ఇంకా పళ్ళుకి బాగా నిండా వేసానండి. మనకి షోల్డర్ పార్ట్ వరకు వస్తుంది కదా, అది మొత్తం సగం వరకు శారీ మొత్తం ఇలాగ బంచెస్ వేసానండి. కింద మనకి ఫ్లోర్ లెంత్లో ఉంటుంది చూడండి, నీ లెంత్ వరకు ఉంటుంది కదా, అక్కడైతే సగం వరకు వేసాను అనమాట. మనకి రెడీమేడ్ శారీస్ ఎలా వస్తాయండి బంచెస్ అవన్నీను నీ లెంత్ వరకు వస్తాయి కదా, అలాగే వేసాను. ఇలాగేమో మొత్తం పళ్ళుకు మొత్తము షోల్డర్ వరకు వచ్చేలాగా మొత్తం మనకి తిప్పి నడుము దగ్గర వచ్చేంత వరకు వేసాను అనమాట. ఇదిగోండి ఫైనల్గా ఇలా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి, కలర్ కాంబినేషన్ కూడా బాగుందనమాట. ఈ శారీ నేను మై డియర్ శారీస్ అని మీకు అప్లోడ్ చేశాను కదండి ఇంతకుముందు ఆ షాప్లోనే తీసుకున్నానండి. ఈ శారీ క్రష్డ్ స్పేస్ సిల్క్ అనమాట. 250 పడిందండి. చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే కాస్ట్కి అది క్వాలిటీ బాగానే ఉంది. నేను మంచిగా లాగి ఫ్రేమ్ పెడతాం కదండి, అయినా సరే ఇలాగ లైన్స్ కింద వచ్చేస్తుంది కదా, ఏమంటారు దాన్ని, జాడొచ్చేస్తుంది అని అంటారు కదండి, అలా ఏం రాలేదన్నమాట. చాలా స్ట్రాంగ్గా ఉందండి, క్లాత్ అయితే చాలా బాగుంది. ఇది క్రష్ మీద వస్తుందో లేదో అనుకున్నాను, కానీ క్రష్ మీద కూడా చాలా బాగా వచ్చిందనమాట. అంటే మనం ఇలాగ స్ట్రెచ్ చేసి పెడతాం కదండి ఫ్రేమ్కి, అందుకని చాలా బాగా వచ్చింది. నేను ఇంకా అక్కడక్కడ మల్టీ కలర్ కుందన్స్ అంటించాను అనమాట అండి. చాలా కలర్స్ నేను ట్రై చేశాను అనమాట. ఇదేమో డబల్ షేడెడ్ ఉంది కదండి, కొంచెం షైనీగా ఉంది కదా, అందుకని మల్టీ కలర్ స్టోన్ అయితే బాగా మ్యాచ్ అయింది అనమాట అండి. అందుకని మల్టీ కలరు
నేను స్టోన్ అంటించాను అనమాట. అంటే ఎక్కువగా కాదులేండి, అక్కడక్కడ స్టోన్ స్టిక్ చేశాను అనమాట. ఇంకా బ్లౌజ్కి కూడా సేమ్ అది వైలెట్ కలర్ కదండి, బ్లౌజ్ కూడా అదే తీసుకున్నాను అనమాట. దాని మీద పింక్తో 3D కోన్ ఉంటుంది కదండి, దాంతో ఇలాగ బ్లౌజ్ కూడా డిజైన్ చేశాను అనమాట. బ్లౌజ్ కూడా నేను చూసానండి మార్కింగ్ వేయలేదు, ఓన్లీ లైన్ వరకే వేసాను అనమాట. అంటే మనకి బ్లౌజ్ ఉంటుంది కదండి, కటింగ్ పోను మనం వేసుకోవాలి కదా, అలాగా కటింగ్ మార్కింగ్ వేసుకొని అంటే నెక్ మార్కింగ్ వేసుకొని దాని తర్వాత ఒక 1/2 ఇంచ్ వదిలేసి వేసుకున్నాను అనమాట. నేను కూడా దీనికి అస్సలు మార్కింగ్ వేసుకోలేదండి, ఎందుకంటే మార్కింగ్ వేసుకుంటే ఈ మెలికల ముగ్గులు మనం గట్టిగా లాగి ఫ్రేమ్కి పెడతాం కదండి, అప్పుడేమో వంకర టెంకరగా కనిపిస్తున్నాయండి. వంకరకి ఉన్నాయి కదా అని మనం స్ట్రైట్గా వేసేసుకున్నాం అనుకోండి, మళ్ళీ క్లాత్ తీసేసినప్పుడు యాజ్ ఇట్ ఈజ్గా ఉండట్లేదు అనమాట, వంకరగా కనిపిస్తున్నాయి. అందుకని నేను దీనికైతే అస్సలు ట్రేస్ తీసుకోలేదండి. అంటే ట్రేస్ పేపర్తో పెట్టి గీసుకుంటాం కదా, మనం అసలు అలా గీసుకోలేదన్నమాట. జస్ట్ చుక్కలు పెట్టేసుకొని కలుపుకుంటూ వచ్చేసాను అనమాట. చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి, ఎక్కడ వంకర పోకుండా. ఈ 3Dవే కోన్స్ అండి ఒక్కొక్కసారి ఎక్కువ పడుతుంది, ఒక్కొక్కసారి సన్నగా పడుతుంది. అదొక్కటే ప్రాబ్లం అండి. మంచిగా ఒకసారి వేయగానే కింద ట్యాప్ చేసాం అనుకోండి ఎయిర్ ఫిల్ అయిపోతుంది కదా, అందుకని మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చేస్తుందండి. కొంచెం ఇలాగ కింద ప్రెస్ చేసుకుంటే ఉంటే ఎయిర్ ఫిల్ అవ్వకుండా ఈవెన్గా పడుతూ ఉంటుంది అనమాట. ఇది మొత్తం అంతా వేసేసానండి. వేసిన తర్వాత ఈ మల్టీ కలర్ కుందన్స్ అన్నీ చెప్పాను కదా, అవేమో ఈ లైన్ లాగా వచ్చేలాగా అంటించాను అంతేనండి, ఇంకెక్కువ అంటించలేదనమాట. ఎందుకంటే మరి ఎక్కువ అనిపిస్తుందేమో, మెరుస్తుందేమో అన్నట్టు ఒక లైన్ లాగా పెట్టాను అనమాట అండి, ఎక్కువ పెట్టలేదు. ఇదైతే నేను ఒక 1/2 అవర్లో వేసేసానండి. అంటే మార్కింగ్ చేసుకునే టైం కాకుండా, అంటే మార్కింగ్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది కదా, మనము ఇవన్నీ ఆ నెక్ మార్కింగ్ చేసుకొని మళ్ళీ షోల్డరు అలాగే హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవడానికి టైం పడుతుంది కదా, ఆ టైం కాకుండా నేను ఇది వేసుకునేడానికి ఒక 1/2 అవర్. ఇది కూడా ఎందుకు 1/2 అవర్ అంటే ఇది ఆరాలి కదండి, ఆరితే మనకి తొందరగా మళ్ళీ ఫ్రేమ్ తీసి ఇంకొక దానికి వేసుకోవడానికి వస్తుంది. అందుకోసమని నేను 1/2 అవర్ అని చెప్తున్నాను. ఇప్పుడు ఎండలు బాగున్నాయి కదండి, ఇప్పుడైతే త్వరగా ఎండిపోతూ ఉంటుంది అనమాట, చాలా ఇంకా త్వరగా అయిపోతుంది. నాకు తెలిసి ఒక 15 మినిట్స్లో అయిపోద్దేమో నాకు తెలిసి. ఇలాగ హ్యాండ్కేమో కింద అలా బార్డర్ వేసి, ఇది ఇంకొక బంచ్ అండి, వేరే తీసివేసాను అనమాట. ఇది 5 ఇంచెస్ అండి హ్యాండ్, అంత పెద్దదైతే ఇది చాలా పెద్దగా ఉందన్నమాట ఆ బంచ్. ఈ బార్డర్కి ఆ బంచ్కి పెద్దగా అయిపోద్దని ఇది వేరే బంచ్ వేసాను అనమాట. ఇది కూడా చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసే వేసాను అనమాట. ఇది కూడా రేస్ ఏం తీసుకోలేదండి. నాకైతే ఇది చాలా బాగా అనిపించింది, నేను కూడా ఒకటి వేసుకోవాలి అన్నట్టు అనిపించింది. ఒకవేళ వేసుకుంటే కనుక నేను అది కూడా షేర్ చేస్తానండి. ఇదండి ఫైనల్గా ఇది 5 ఇంచ్ అండి హ్యాండ్ లెంత్, అందుకని ఈ చిన్నగా వచ్చిందనమాట. మనం ఇంకా లాంగ్ లెంత్ పెట్టుకుంటే ఇంకా పెద్ద బంచెస్ వచ్చి ఇంకా డిజైన్గా వేసుకోవచ్చు. ఈ 5 ఇంచ్ కాబట్టి నేను ఇలా సింపుల్గా బార్డరు ఒక చిన్న బంచ్ ప్లాన్ చేసి వేసాను అనమాట. ఇది కూడా చాలా ఎలిగెంట్గా చాలా బాగుందండి. ఇంకా అక్కడక్కడ గ్యాప్ ప్లెయిన్గా ఉందని ఒక సర్కిల్ చేసి ఒక స్టోన్ స్టిక్ చేశాను అనమాట అండి. ఇవేమో 2 హ్యాండ్స్, ఇదేమో ఫ్రంట్ నెక్ ఉంటుంది కదా అదనమాట. ఇదేనండి వాళ్ళకి వీడియో. పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్ అండ్ బై బై.